హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ గోడ్ ఎడ్యుకేషన్ క్లబ్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకోబోతున్నాము. ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనం ఫస్ట్ నౌన్ గురించి తెలుసుకుందాము. నౌను తర్వాత కైండ్స్ ఆఫ్ నౌన్స్ గురించి తెలుసుకుందాము. ఇది మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మీరు ఈ పూర్తి వీడియో చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్, మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటున్నాం కాబట్టి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, మనం దాని గురించి ఫస్ట్ తెలుసుకోవాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంది? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది వాక్యంలో పదాలు చేసే పనిని బట్టిని వాటిని వర్గాలుగా విభజించవచ్చు. అంటే ఒక వాక్యం ఉంటుంది అనుకోండి, ఆ వాక్యంలో పదాలు చేసే పనిని బట్టి వర్గాలుగా విభజిస్తాం. దాన్ని ఏమంటాము? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. అయితే ఇంగ్లీష్లో నిర్వచనం చూసినట్లయితే చూడండి. ఫస్ట్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ ద కేటగిరీస్ ఆఫ్ వర్డ్స్ బేస్డ్ ఆన్ దేర్ ఫంక్షన్ ఇన్ ఏ సెంటెన్స్. అంటే వాక్యంలో పదాలు చేసే పనిని బట్టి వర్గాలు విభజిస్తాం. దాన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాము. ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఒక ఎగ్జాంపుల్ ద్వారా అన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. వావ్ ద హానెస్ట్ బాయ్. ఇక్కడ చూడండి వావ్ వావ్ ద హానెస్ట్ బాయ్ క్విక్లీ gave her a beautiful flower and she happily accepted in the garden. ఓకే, ఈ వాక్యంలో మనం అన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోవచ్చు. ఫస్ట్ వన్ చూడండి, వావ్. వావ్ అనేది ఇంటర్జెక్షన్ అవుతుంది, ద అనేది ఆర్టికల్ అవుతుంది, ఆనెస్ట్ అనేది అడ్జెక్ట్ అవుతుంది, బాయ్ అనేది నౌన్ అవుతుంది, క్విక్లీ అనేది అడ్వర్బ్ అవుతుంది, గేవ్ అనేది వర్బ్ అవుతుంది, హర్ అనేది ప్రనౌన్ అవుతుంది, ఏ అనేది మనకు ఆర్టికల్ అవుతుంది, బ్యూటిఫుల్ అనేది అడ్జెక్ట్ అవుతుంది, ఫ్లవర్ అనేది నౌన్ అవుతుంది, అండ్ అనేది కంజంక్షన్ అవుతుంది, సి అనేది ప్రనౌన్ అవుతుంది, హ్యాపీలీ అనేది అడ్వర్బ్ అవుతుంది, యాక్సెప్టెడ్ అనేది ఏమవుతుంది? వర్బ్ అవుతుంది, ఇట్ అనేది ప్రనౌన్ అవుతుంది, ఇన్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది, ద అనేది ఆర్టికల్ అవుతుంది, గార్డెన్ అనేది మనకు నౌన్ అవుతుంది. అంటే అన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి చార్ట్లలో మనకు ప్రిపోజిషన్ ఇన్ అనేది మిస్ అయింది. సార్ చూడండి, వావ్ ఇంటర్జెక్షన్, ద ఆర్టికల్. ఆర్టికల్ అనేది డిటర్మైనర్, ఇది ఒక రకమైన అడ్జెక్టివ్గా మనము ఉపయోగపడుతుంది. ఆనెస్ట్ అనేది అడ్జెక్టివ్, బాయ్ నౌన్, క్విక్లీ అడ్వర్బ్, గేవ్ వర్బ్, ఆర్ ప్రనౌన్, ఏ ఆర్టికల్. మనం ఇక్కడ డిటర్మైనర్ లేదా అడ్జెక్టివ్ కూడా ఉపయోగిస్తాం. బ్యూటిఫుల్ అడ్జెక్టివ్, ఫ్లవర్ నౌన్, అండ్ కంజంక్షన్ ద ఆర్టికల్, గార్డెన్ నౌన్. ఓకే, ఇది మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏమిటి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఒక వాక్యంలో మనము అన్ని చెప్పుకున్నాం. దీని గురించి వివరంగా మనం ఒకదాని గురించి ఒకటి నేర్చుకుందాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏమిటిదంటే వాక్యంలో పదాలు చేసే పనిని బట్టిన వర్గాలకు విభజిస్తారు. దాన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. ఓకే, ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మనకు 5 kinds ఆఫ్ విభజించాం, 5 రకాలుగా విభజించాం. ఒకటి ఏంది? ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్. ఇక్కడ డబుల్ వచ్చేసింది చూడండి. ఫస్ట్ వన్ ఏంది? ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్. ఓకే, ఈ 5 kinds ఆఫ్ నౌన్స్. ఓకే, ఇప్పుడు మనము ఫస్ట్ ఈ కైండ్స్ ఆఫ్ నౌన్స్ ఉంది కదా, ఫస్ట్ తెలుసుకోముందు మనం ఏం తెలుసుకోవాలి? నౌన్ అంటే ఏంటి అనేది వివరంగా తెలుసుకోవాలి. నౌన్ డెఫినేషన్, నిర్వచనం. నౌన్ అనేది ఏంటి? ప్రతి ఒక్కరికి తెలుసు. పేరు చెప్పే పదాన్ని మనము నౌన్ అంటాం. నౌన్ ఈజ్ నథింగ్ బట్ నేమింగ్.
అంటే నేమ్ ఆఫ్ పర్సన్ కావచ్చు, ప్లేస్ కావచ్చు, ఎనిమల్ కావచ్చు, థింగ్ ఆర్ ఐడియా. దీన్ని నౌన్ అంటాం. అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది? నౌన్ ఈజ్ నథింగ్ బట్ నేమింగ్, నేమింగ్ వర్డ్. సింపుల్ డెఫినేషన్ ఇక్కడ చూడండి. ఎ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ పర్సన్, ప్లేస్, ఎనిమల్, థింగ్, ఐడియా. దట్ ఈస్ కాల్డ్ నౌన్ అంటాము. ఎగ్జాంపుల్ మనకి ఇవ్వడం జరిగింది చూడండి. రవి రవి ఈజ్ రవి ఈజ్ ఎ టీచర్. ఇక్కడ రవి అనేది ఏమవుతుంది? నౌన్ అవుతుంది. స్కూల్ ఈజ్ క్లోజ్డ్ టుడే, స్కూల్ అనేది నౌన్ అవుతుంది. ఈరోజు మనము కైండ్స్ ఆఫ్ నౌన్స్లో 2 మాత్రమే తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ వన్ ఏంది? డెఫినేషన్ తెలుసుకోవాలి. ఏదైనా మనం తెలుసుకోవాలంటే దాని గురించి వివరంగా తెలుసుకుంటేనే మనకు అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్స్ రూపంలో మీరు చెప్పండి, దానికి నేను రిప్లై ఇస్తాను. డెఫినేషన్: ప్రాపర్ నౌన్. ఏ ప్రాపర్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ పర్టిక్యులర్ ఆర్ స్పెసిఫిక్ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. ఏ నౌన్ అయితే పర్టికులర్గా, స్పెసిఫిక్గా పర్సన్ కావచ్చు, ప్లేస్ కావచ్చు, థింగ్ కావచ్చు, దేని గురించి అయితే పర్టికులర్గా చెప్తామో దాన్ని ప్రాపర్ నౌన్ అంటాము. ప్రత్యేక పేరు కనుక దేంతో మొదలవుతుంది? క్యాపిటల్ లెటర్తో మొదలవుతుంది. చూడండి ఎగ్జాంపుల్: రవి ఈజ్ మై ఫ్రెండ్. రవి అనేది పర్టికులర్ నేమే కదా, ఒక బాయ్, కానీ పర్టికులర్ నేమ్ కాబట్టి రవి అని ఏమవుతుంది? ప్రాపర్ నౌన్ అవుతుంది. హైదరాబాద్ ఈజ్ ఎ బిగ్ సిటీ. హైదరాబాద్ అనేది ఒక ప్లేసు, కానీ ప్రత్యేకంగా సిటీ పేరు చెప్తున్నాం కాబట్టి హైదరాబాద్ అనేది ఏమవుతుంది? మనకు ప్రాపర్ నౌన్ అవుతుంది. సండే ఈజ్ హాలిడే. సండే అనేది డే, కానీ సండే అనేది ప్రత్యేకంగా డేలో చెప్తున్నాము కాబట్టి సండే ఏమవుతుంది? ప్రాపర్ నౌన్ అవుతుంది. ఇండియా ఈజ్ అవర్ కంట్రీ. ఇక్కడ కంట్రీస్ చాలా ఉన్నాయి, అందులో ప్రత్యేకంగా ఇండియా ఉంది కాబట్టి ఆ ఇండియా అనేది ఏమవుతుంది? ప్రాపర్ నౌన్ అవుతుంది. మనం ఎగ్జామ్ టిప్, మనం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం సడన్ గుర్తుపట్టాలంటే ఖచ్చితంగా కొన్ని మనకు టిప్స్ తెలియాలి కదా. ప్రాపర్ నౌన్ ఎప్పుడైనా స్పెసిఫిక్ నేమ్ ఉంటుంది. ఇది క్యాపిటల్ లెటర్తో ఎప్పుడైనా రాయాలి. రవి, హైదరాబాద్, సండే, ఇండియా, ఇవన్నీ ఏమవుతున్నాయి? ప్రాపర్ నౌన్ అవుతుంది. ప్రాపర్ నౌన్ అంటే ఏం లేదు, స్పెసిఫిక్ నేమ్స్. ఓకే, ఏదైతే స్పెసిఫిక్ నేమ్ లేదా పర్టికులర్గా నేమ్ చెప్తే దాన్ని మనం ప్రాపర్ నౌన్ అంటాము. ఓకే, నెక్స్ట్ కామన్ నౌన్. ఇంతకుముందు ప్రాపర్ నౌన్ తెలుసుకున్నాం, ఇప్పుడు కామన్ నౌన్ తెలుసుకుందాం. కామన్ నౌన్ అంటే ఏంటి? ఏ కామన్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ జనరల్ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. అంటే జనరల్గా చెప్పే నేమ్ ఉంటాయి కదా, అది పర్సన్ కావచ్చు, ప్లేస్ కావచ్చు, థింగ్ కావచ్చు. అంటే జనరల్గా ఏదైతే చెప్తామో దాన్ని మనం కామన్ నౌన్ అంటాం. ఇప్పుడు చూడండి హెడ్డింగ్లో ఉంది, కామన్గా యూజ్ చేసే నేమ్స్ను కామన్ నౌన్ అంటాము. సాధారణ పేరు, ఇది క్యాపిటల్ లెటర్స్తో రాయని అవసరం లేదు. ఇవి చాలా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ ఏంది? ద బాయ్ ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్. ద బాయ్ ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్. ఇక్కడ చూడండి, ఇక్కడ సెంటెన్స్ ఇవ్వలేదు, పిక్చర్స్ ఇచ్చారు. ద బాయ్ ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్. ఇక్కడ ద బాయ్ అనేది ఏంది? కామన్గా యూజ్ చేసినాం, మనకు తెలుసా ప్రత్యేకంగా? అతని పేరు తెలియదు కదా, స్పెసిఫిక్ నేమ్ కాదు కదా. ద బాయ్ అనేది ఏమవుతుంది? కామన్ నౌన్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, షీ ఈజ్ రీడింగ్. షీ ఈజ్ రీడింగ్ ఎ బుక్ అన్నాం. షీ ఈజ్ రీడింగ్ ఎ బుక్ అన్నాం. ఇక్కడ ఆమె బుక్ చదువుతుంది, సి అనేది. ఇక్కడ సి అనేది మనకు ఏముంది? ప్రత్యేకంగా చెప్తున్నామా? ఆమె పేరు తెలుసా మనకు? తెలియదు. సి అనేది జనరల్గా ఉపయోగిస్తున్నాం కాబట్టి ఆమె అనేది మనకు ఇక్కడ సారీ ఇక్కడ సి కాదు, ద గర్ల్ ఈజ్ రీడింగ్. ద గర్ల్ ఈజ్ రీడింగ్ ఏ బుక్. ద గర్ల్ అనేది ఏమవుతుంది? కామన్ నేమ్ అవుతుంది, కామన్ నేమ్ అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఈ థర్డ్ పిక్చర్స్ ఏమవుతుంది? దెర్ ఈజ్ ఏ సిటీ. దెర్ ఈజ్ ఏ సిటీ. దెర్ ఈజ్ ఏ సిటీ అన్నాం. ఇక్కడ సిటీ అనేది ఒక నగరం, చాలా నగరాలు ఉన్నాయి.
కాబట్టి ఇక్కడ సిటీ అనేది ఏమవుతుంది, కామన్ నౌన్ అవుతుంది. ఓకే. ద టీచర్, ఇక్కడ చూడండి, ద టీచర్ ఈజ్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్ అనుకుందాం. ద టీచర్ ఈజ్ ఇంగ్లీష్ గ్రామర్. ఇక్కడ ద టీచర్ అనేది ఏంది, టీచర్లో మ్యాథ్స్ టీచర్ ఉంటుంది, సైన్స్ టీచర్ ఉంటుంది, చాలామంది స్పెసిఫిక్ ఉంటారు. కానీ ఇక్కడ జనరల్గా చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ద టీచర్ అనేది ఏమవుతుంది, కామన్ నౌన్ అవుతుంది. ఓకే. ఈ కామన్ నౌన్ అనేది జనరల్ నేము. ఇది స్మాల్ లెటర్తో రాయవచ్చు, క్యాపిటల్ లెటర్తో రాయనవసరం లేదు. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను. ప్రాపర్ నౌన్ అంటేనేమో స్పెసిఫిక్ నేమ్ చెప్పడం. కామన్ నౌన్ అంటే ఏంది, కామన్గా చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోన్లలో చాలా ఉన్నాయి. ఇప్పుడు మొబైల్స్ నేమ్స్ ఉంటాయి. ఏది, మొబైల్ అనేది కామన్ నౌన్. ఐఫోన్ మొబైల్ లేదా ఐఫోన్ ఫోన్ అందాం. ఐఫోన్ అనేది కూడా స్పెసిఫిక్గా చెప్పబడింది కాబట్టి అది ప్రాపర్ నౌన్ అవుతుంది. పుట్టి మొబైల్ అయితే కామన్ అన్నీ. ఇప్పుడు వివో అనేది మొబైల్ నేమే కదా స్పెసిఫిక్గా, అదేమవుతుంది, ప్రాపర్ నౌన్ అవుతుంది. పుట్టి మొబైల్ అయితే కామన్ నౌన్ అవుతుంది. ఓకే. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా మీకు గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. మీరు ఎగ్జామ్ త్వరగా గుర్తుండాలంటే ఇది ఒకసారి చూడండి. ఓకే. ఇప్పుడు చూడండి, ప్రాపర్ నౌన్, కామన్ నౌన్. రవి ఉన్నాడు కదా, రవి అనేది స్పెసిఫిక్ నేమ్ కదా. కామన్ నేమ్ ఏమవుతుంది, బాయ్. ఓకే, బాయ్ అవుతుంది. ఇక్కడ అవసరం లేదు, ఇది బాయ్. హైదరాబాద్ అనేది ఒక సిటీ ప్లేస్ నేమ్ కదా, స్పెసిఫిక్ చెప్తున్నాం కాబట్టి ప్రాపర్ నౌన్ అవుతుంది. అది సిటీ అనేది కామన్గా ఉపయోగిస్తున్నాం. ఇండియా అనేది ప్రత్యేకంగా చెప్తున్నాము, కంట్రీ అనేది కామన్గా ఉపయోగిస్తున్నాం. సండే అనేది ఒక స్పెసిఫిక్ డే చెప్తున్నాం కాబట్టి ఇదేమవుతుంది, ప్రాపర్ నౌన్ అవుతుంది. డే అనేది కామన్ నౌన్ అవుతుంది. ఎగ్జామ్స్ టిప్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేమ్ స్పెసిఫిక్ ఉంటే ప్రాపర్ నౌన్ అంటాం, నేమ్ జనరల్గా ఉంటే కామన్ నౌన్ అంటాం. ప్రాపర్ నౌన్ ఎప్పుడైనా క్యాపిటల్ లెటర్తో మొదలు పెట్టాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, నెక్స్ట్ ఓకే, ఇప్పుడు అయిపోయింది కదా. ఎస్, ఇది మన ప్రాపర్ నౌన్, కామన్ నౌన్ యొక్క డీటెయిల్స్ చెప్పడం జరిగింది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు రిప్లై ఇస్తాను. తర్వాత ఈ ప్రాపర్ నౌన్, కామన్ నౌన్ యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా మీకు ప్రాక్టీస్ చేయబోతాను. కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు రిప్లై చేయండి కామెంట్ రూపంలో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. Please subscribe my channel, like and comment. Please this video share your friends and relatives and all competitive ప్రిపేర్ అయ్యే వాళ్ళకందరికీ పంపించండి. ఓకే, థ్యాంక్ యూ.